ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో బొబ్బర్ల ఆలు బిర్యానీ రెడీ అయిపోతుంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్ సేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా ఇంట్లో అయితే వంట చూస్తే మాత్రం మామూలుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో అప్పుడప్పుడే కదా ఫ్రెండ్స్ ఏదైనా వెరైటీ చేసేది అందుకంటున్నా. ముందుగా అయితే బిర్యానీ మసాలా అయితే నూరేస్తున్నారు. అంతకు ముందు కారం అయితే నూరు పెట్టుకుందన్నమాట. అంటే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు నూరేస్తుంది అదే రోట్లో అయితే వేసేసి. ఎందుకంటే బొబ్బర్ల ఆలు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అక్క. మా ఐడియా అయితే మా మమ్మీది, వంట అయితే మా అక్కది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడైతే బియ్యం అయితే కొలిచేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంది మా అక్క అయితే. అగోండి, నేను చేపల కళాయిలో ఉండుద్దేమో అనుకున్నా నేను, కానీ పెద్ద డేచని పెట్టింది ఫ్రెండ్స్. ఈసారి భారీగా పెట్టింది డేచని. అందరు తినండి అంటే మూడు పూటలు తినాలి, 30 పొద్దులు తినాలి, బలంగా ఉంటామని మా అక్క వాళ్ళు పెద్ద డేచే పెట్టారు అన్నమాట. ఎప్పుడు చిన్న చిన్న గిన్నెలో పెట్టేవాళ్ళు ఈసారి పెద్దగా పెడుతున్నారు. ఇక నీళ్ళైతే కొలత కూడా కొలుసుకొని పోసుకుంటుంది అన్నమాట. మా అమ్మ అలా చెప్తే ఇంకా అలాగే మా అక్క చేసేది వంట అయితే. అంత వంట వచ్చిన మా అమ్మ దగ్గర అయితే మా అక్క ఇంకా చిన్న పాపయే ఫ్రెండ్స్. అందరూ అంతేగా ఫ్రెండ్స్, ఎంత పానది అంటే ఎంత పెద్దలు అయినా సరే ఆఖరికి ముసలాళ్ళు అయిపోయిన సరే తన తల్లి ముందు మాత్రం ఇంకా పసి పాపలాగే ఉంటారు కదా, అలాగే మా అక్క కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు, ప్లీజ్ కొంచెం చూడండి, అలాగే ఒక లైక్ కొట్టండి, మాకు కొంచెం ప్రోత్సాహం వస్తుంది, ఇంకా మరిన్ని వీడియోలు తీస్తాం. ఇక కళాయి ఇప్పుడైతే పెద్ద డబరా గిన్నె పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఎంత కావాలి నూనె అంత పోసేసుకుంటుంది. నేనైతే టిఫిన్ టైంలో మా అక్క కాబట్టి కొలత పోసి పోతుంది నూనె. ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేసేస్తుంది, చూసేయండి. అదిగోండి, చక్కగా బిర్యానీ మసాలా అయితే వేసేసుకుంది ఫ్రెండ్స్. అదిగోండి, 1-2 ఆకులు వేసినట్టుంది బిర్యానీ మసాలా. ఇంకా అలాగే తిప్పేస్తుంది. ఇప్పుడైతే తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి ఈ రెండైతే కలిపి వేసేసింది. ఇవి ఇలా అయితే తిప్పేసుకుంటున్నాం అన్నమాట చక్కగా. ఇప్పుడైతే బొబ్బర్లు అన్నమాట, ఇవి నైట్ నానబెట్టాం బొబ్బర్లు. ఇవి అయితే ఇలా నానబెట్టిన తర్వాత ఇందులో శుభ్రం కడుక్కొని ఇందులో అయితే వేసేసుకొని ఇక్కడ తిప్పేసుకుంటుంది. దాంట్లోనే ఏం చేస్తుంది, ఇలా ఏం చేసుకుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఆలుగడ్డలు అయితే వేసేస్తుంది. ఇదిగోండి, చాలా మరిన్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసింది ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే. చక్కగా అయితే తిప్పేసుకుంటుంది అన్నమాట. నేను అనుకున్న పప్పు మాడిపోద్దేమో అని అనుకున్న, లేదు అలాగేం మాడలేదు. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలబెడుతుంది. ఆలుగడ్డ ఎందుకో కానీ ఫ్రెండ్స్ అడుగంటుకుంటుంది. కొన్నిసార్లు అయితే అడుగంటుకుంటుంది, కొన్నిసార్లు అడుగంటుకోదు, కానీ ఇప్పుడైతే అడుగంటుకుంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టేసింది. కాసేపు మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసి ఇంక మళ్ళీ ఒకసారి కలబెట్టేస్తుంది అన్నమాట, అంటే తిప్పేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ లోపల మీరైతే ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియో షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగుంది వీడియో ఏంటి అన్నది. ఇప్పుడైతే టమాటా అయితే వేసేస్తుంది. అందులో అయితే ఆలుగడ్డ మగ్గిన తర్వాత టమాటాలు వేసేసి మళ్ళీ ఒకసారి ఇలాగైతే తిప్పేసుకుంటుంది. మీలో ఎంతమందికి ఆలు బిర్యానీ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. అంటే మాదైతే ఆలు బొబ్బర్ల బిర్యానీ. ఇక టమాటా కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకుంటుంది అన్నమాట, మూత తీసేసి ఇలా తిప్పేస్తుంది. మా అక్క కాబట్టి అంత బలంగా తిప్పుతుంది, అది నేను అయితే అక్కడే పడుతున్నాను ఫ్రెండ్స్, పొయ్యికి అట్టంగా ఓపెన్ పడతాను. మీరు ఎవరైనా అలా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే బిందాస్గా వంట జోలికి రాకోకుండా పక్క తప్పుకొని వీడియో తీస్తున్నాను అనమాట. మీ అందరికి తెలుసు నా గురించి, చెప్పక్కర్లేదు. పసుపు కాస్త ఉప్పు అయితే వేసేసింది. ఇప్పుడైతే నూరి పెట్టుకున్నాం మన కారం అయితే మూతలో అయితే వేసేసింది ఫ్రెండ్స్ మా అక్క. అదిగోండి, ఎంత ఎర్రగా ఉందో కదా ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకుంటూ కూడా అంత ఎర్రగా వస్తుంది, నోరు కూడా మండిపోద్ది అన్నమాట. ఇదిగోండి, ఇట్లాగైతే ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడైతే మసాలా వేసేస్తుంది అందులో. ఆ కారం ఏమైనా వేసుకుని ఇప్పుడు ఇవ్వండి, కారం ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు ఈ 3 ఇప్పుడు వేసేసుకుంది. మసాలా వేసిన తర్వాత మా అక్క చక్కగా అయితే తిప్పేస్తుంది. నాకేం పొగకైతే ఊపి రావట్లేదు, కానీ పొగ వస్తుంది కదా ఫ్రెండ్స్, దానివల్ల నాకు ఇబ్బంది. తర్వాత అయితే మూత పెట్టేసింది. ఇంకా కలబెట్టేసుకున్న తర్వాత ఇక మొత్తానికి అయితే ఇలా మగ్గిపోయింది. కాసిన వాటర్ పోద్దామని ఇంకా మా అక్క అయితే వాటర్ అయితే తీసుకొచ్చి గిన్నె వాటర్ అయితే పోసేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగైతే వాటర్ అయితే పోసేసుకుంటుంది మా అక్క అయితే కొన్ని. ఇంకోండి, ఇలా అయితే కలబెట్టుకోవాలి. నాకు డౌట్ ఫ్రెండ్స్, మీకు కూడా అంటే ఇలా వెరైటీ వేసి అంటే బొబ్బర్లు, బఠానీలు, ఇంక కాకుండా చికెన్ బిర్యానీ ఎలా కాకుండా మనం అన్ని కూరగాయలు వేస్తాం కదా,
అలా కాకుండా బిర్యానీ ఇంకా వెరైటీగా తయారు చేయగలుగుతారా? మా అక్క అయితే కొంచెం కర్రీ అయిన తర్వాత పక్కన పెట్టేసింది. ఇందాక కొలత కొలుచుకున్న వాటర్ పోసి ఇందులో పోసేస్తుంది అన్నమాట. ఇందాక కొలత కోల్చుకుని టిఫిన్లోకి ఆ వాటర్ అన్ని ఒకసారిగా దీంట్లో దుమ్మరొచ్చేసుకుంది. డేచలోకి పోసేసింది అన్నమాట. పోసి ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేస్తుంది. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే నానబెట్టిన అయితే శుభ్రం కడిగి టిఫిన్లోకి కుర్తయితే వంచేసుకుంటుంది మా అక్క. ఇప్పుడైతే రైస్ అయితే అందులో అయితే ఉడికిపోయిన తర్వాత మనకు రైస్ ఇప్పుడు అందులో వేసేస్తుంది. ఇలాగైతే రైస్ వేసేసుకుంటుంది అన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రైస్ ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎంత వేసుకుంటాం మేము బియ్యం అన్నది, అంటే కేజీ 2 కేజీల ఎంత అనుకుంటున్నారన్న కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, బోర్గా అనుకోవద్దు. ఎందుకంటే మనకు లైక్ చేస్తే కదా ఫ్రెండ్స్ మనలో కొంచెం ఉత్సాహం పెరిగిద్ది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ కొంచెం లైక్ చేసి వీడియోని షేర్ చేస్తే ఒక నలుగురికి వెళ్తుంది, ఆ నలుగురు ఇంకొక నలుగురు షేర్ చేస్తారు ప్లీజ్. మనం మొత్తానికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంటే మన బిర్యానీ పేరు బొబ్బర్ల ఆలు బిర్యానీ. ఇంకా మా చింతలు అయితే ప్లేట్లు వేసుకొచ్చేసుకుంది. అమ్మయ్య మొత్తం రెడీ అయిపోయిందని ఇక కొద్దిగా వేసుకున్నాక చల్లార్చుతుంది. ఇప్పుడైతే మా చింతలు అయితే తినేస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే అగొచ్చింది. వావ్ బాగుందమ్మా, సూపర్ అంటుంది. మా చింతలకు తెగ నచ్చేసింది. నేను తీసుకుని తింటాను తల్లి అంటే, ఆగమ్మ నువ్వు తినలేవు నేను పెడతా అని చెప్పని ఇంకా మా చింతలు అయితే ఒక స్పూన్ నాకు పెట్టింది. వావ్ ఫ్రెండ్స్ బాగుంది, సూపర్ ఉంది అన్నమాట బిర్యానీ అయితే. ఆలు బొబ్బర్ల బిర్యానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను అక్కడ తినేసిన తర్వాత ఇక్కడైతే మా అక్క వాళ్ళు అయితే కూర్చొని తినేస్తున్నారు అనమాట. నేను వీడియోలోకి వచ్చి తినేంత టైం లేదు, నేను తినేసాను అమ్మనే అంత ఫాస్ట్ తినేసానమాట. ఇంకా మా అక్కలు అయితే ఇక్కడ షటప్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చొని తినేస్తున్నారు. అక్కడ తమ్ముడు లంచ్ బ్యాగ్ అయితే పెట్టారన్నమాట. మా తమ్ముడికి లంచ్ కట్టాలి కాబట్టి ఇంకోండి బొబ్బర్లు అయితే చూపిస్తుంది. చూడు బుజ్జేవి అని చెప్పి అంత బాగా ఉడికినాయి అని. ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ చక్కగా. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మా అయితే తినేస్తున్నారు. సూపర్ ఉంది బుజ్జే, బాగుందని చెప్పని మా పెద్ద అక్క అయితే అంటుంది. ఇక మా నాగమన అక్క అయితే సూపర్ ఉందని చెప్పి మా చింతలు కూడా బాగుంది అంటుంది. మా చెల్లికి అయితే అన్నం పెడతారు. రాబుజ్జ తిందు రాబుజ్జ, నాకు ఇప్పుడు అక్కడ నువ్వు తిను నేను తావ తింటాను అని చెప్పని అన్నమాట. సరే అని చెప్పని ఇక మా అక్క వాళ్ళు తినేస్తున్నారు. మా తమ్ముడు అయితే అన్నం తీసుకెళ్ళకోకుండా అయితే వెళ్ళిపోయాడు మాట. ఎందుకంటే లేట్ అయింది ఫ్రెండ్స్. మొన్న ఆలు బిర్యానీ ఉన్నప్పుడు లేట్ అయింది, 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పని షాప్ ఓనర్కి అయితే ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు అంతే లేట్ అయింది ఫ్రెండ్స్ ఆలు బిర్యానీ ఉండేటప్పుడు. ఇంకా అందుకని మా తమ్ముడు అయితే రాత్రి అన్నం అయితే ఉంటే తినేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే లంచ్ కట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు అనుకుంటున్నాడు తాలింపు, ఇవి ఎందుకు అంటే అక్కడ మీరు బొబ్బర్లు ఆలు బిర్యానీ చూసారు కదా ఫ్రెండ్స్. అందులో అయితే బొబ్బర్లు నానబెట్టిన దాంట్లో సగం బొబ్బర్లే ఆలు బిర్యానీలో వేసారు, ఇంకా సగం బొబ్బర్లు అయితే ఉన్నాయి. వాటిని అయితే ఉడకబెట్టేసి పక్కనైతే దింపేసాము. ఇప్పుడు వాటికి తాలింపు అయితే పెట్టేసాం. ఇదిగోండి ఇలాగా జీలకర్ర ఎల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసి తాలింపు పెట్టేసాం. అంటే కొద్దిగా నూనె కూడా పోసి ఇదిగోండి ఇలా అయితే తిప్పేసిస్తున్నాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మా తమ్ముడు కోసం అయితే మా అక్క అయితే క్యారేజ్ కట్టేస్తుంది అన్నమాట. ఆలు బిర్యానీ ఇలాగా బాక్స్ అయితే సెట్ చేసేస్తుంది. ఇంకా మా తమ్ముడు షాప్ కాడికి వెళ్ళి ఇచ్చేసి రావాలి, చాలా దూరం. ఇంకా మా అక్కలు అయితే ఇంకా వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారు. కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు మా తమ్ముడు. ఇంకా అన్నంతో పాటే ఇంకా తీసుకొచ్చేసి అక్క బాటిల్ అని చెప్పి నీకు వెళ్ళిపోయాడు. ఇంకా మా అక్క అయితే ఇలా బాక్స్ అయితే రెడీ చేసేసింది. ఇంకా కర్రీ గిరి ఏమి లేదు ఫ్రెండ్స్. ఇంకా బాక్స్ అంటే ఆలు బిర్యానీ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం పెట్టుకొని రైస్ అలాగే వాటర్ బాటిల్ గొడుగు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు మా తమ్ముడు అయితే. ఎందుకంటే క్యారెట్ ఉంటే గొడుగు అన్నట్టుగా మా తమ్ముడికి గొడుగు కూడా మర్చిపోయాడు. వాన వస్తే మాత్రం అంతే సంగతులు తడిసిపోతాడు. ఇప్పుడైతే మా అక్క గొడుగు అలాగే మా తమ్ముడికి ఒక కర్చీఫ్ అంటే అది ఒక కండువా, అది ఇందాక నేనైతే తాలింపు పెట్టిన గుగ్గీలు అయితే అంటున్నాయంటే బొబ్బరి గుగ్గీలు, వాటిని అయితే మా చింతలు అయితే వేసుకొచ్చుకుందన్నమాట. ఇందాక రైస్ తినలేదు ఫ్రెండ్స్. ఒక వెరైటీ చూస్తే ఆ వెరైటీ దాని మీదకి లాగేస్తూ ఉంటుంది మనసు. అలాగే మా చింతలు కూడా అన్నం తింటాం మానేసి ఇవన్నీ బొబ్బలు తింటాకు వచ్చింది. అన్నీ కొద్దిగానే ఒక 2 స్పూన్లు తిని అలా పక్కన పెట్టేద్దాం. మరి ఎక్కువ తినదు చెందదు, ఆడటం ఎక్కువ. తినమంటే నో అమ్మా ఇప్పుడు వద్దు నాకు ఇప్పుడు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. తింటా ఆడట పడుతుంది, వేసుకున్నాక తినదు చెందదు మా చింతలేదు ఇలాగా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను బిందాస్గా చేసుకుంటాను. ఇంకా మా అక్క వాళ్ళైతే
ఇక రెడీ అయిపోయి లంచ్ బ్యాగ్ తీసుకొని మా చింతలు కూడా వెళ్తుంది అన్నమాట. మా పెద్దక్కతో పాటు మా నాగమనక్క కూడా వెళ్తుంది ఇంకా షాప్కి అయితే ఉంది. ఇందాక తింటుంది అన్నది కదా, తిందాం వద్దు అనుకుంటూ తింటుంది ఫ్రెండ్స్ అని వాటిని అయితే ఒకళ్ళ పేపర్లో అయితే కట్టుకుందన్నమాట. రేటు దారిలో తినుకుంటూ వెళ్తానమ్మా అని చెప్పని ఇప్పుడు చెప్తుంది అన్నమాట. ఇంకా మేమైతే బయట వెళ్తున్నాం బుజ్జ, కొంచెం లేట్ అయితే చాలా దూరం వెళ్ళాలి కదా అని చెప్పని మా అక్క అయితే చెప్తుంది. సరే అని మా చింతల్లి రామ్మ నువ్వు రావా నాగమనమ్మ రా అని చెప్పని అంటుంది అన్నమాట. జాగ్రత్త బుజ్జి అని చెప్పని వెళ్ళారు. ఇంకా ఇవి వచ్చేసి దేనికి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇందాక బొబ్బర్లు అయితే ఉడకబెట్టి అన్నాం కదా, ఆ ఉడకబెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ని అయితే తాలింపు అయితే పెడుతున్నాం అన్నమాట. అంటే బాగా మరిగించి కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అలాగే పసుపు కొద్దిగా అంత పసుపు వేసాము, ఇంకా కారము ఇలా తిప్పుకున్నాక ఇప్పుడైతే కారం ముద్ద అయితే వేసేసింది అన్నమాట. ఇలా అయితే వేసేసి చక్కగా తిప్పేస్తుంది, మగ్గిచ్చేస్తుంది. అవతల మా చెల్లి అయితే చేస్తుంది, యువతలని అయితే ఫోన్ పెట్టామన్నమాట. ఇదిగోండి ఇలా టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఇలా అయితే మగ్గ పెట్టేస్తాను. ఇందులో అయితే వేసుకొని ఇప్పుడైతే కాస్తంత ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్పు ఎక్కువ కాకోకుండా, ఎక్కువ అయితే తినలేము ఫ్రెండ్స్, కష్టమైపోద్ది, అన్నం అంతా పాడేసి వస్తుంది. తక్కువ అయితే ఏం కాదు, అందుకే మేము తక్కువ వేస్తాను అనమాట. కొద్దిగా నిమ్మరసం, సరిపాటు నిమ్మరసం అన్నమాట. నాకైతే పులుపు నచ్చదు ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ పిండనివ్వట్లేదు. మా చెల్లేమో నిమ్మరసం ఎక్కువ పిండుతానని నేనేం వద్దని, లేదు నేను పిండుతానని మా చెల్లి నేను వద్దని, ఇట్లా వాదన అయితే జరుగుతుంది. ఇంకో మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడైతే ఇగోండి ఇందాక మనం చెప్పా కదా బొబ్బర్లు నీళ్ళని, అవి అయితే తిరగబోత పెట్టేస్తున్నాం అన్నమాట. అదేమో జీలకర్ర తాలింపు పెట్టింది జీలకర్రది ఉంటే దాంట్లో కొద్దిగా వేసాను నేను. ఇప్పుడైతే ఇలా తిప్పేసి మళ్ళీ కూడా అదే గిన్నెలో అయితే తిరగబోత పెట్టేస్తుంది మా చెల్లి. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. బొబ్బర్లు అంటే ఇప్పుడు నీళ్ళు పారిపోయచ్చు కానీ పారిపోయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బొబ్బర్లు నానబెట్టక ముందు శుభ్రం కడిగేసి నీళ్ళు వంచేసాం. అలాగే మనం నానబెట్టి శుభ్రంగా ఆ వాటర్ని మళ్ళీ కడిగి పారిపోసాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ వాటర్ పారిపోసాం అనుకో, దాంట్లో ఉన్న ప్రోటీన్లు ఇవన్నీ పోతాయి. అందుకని అలా పోగొట్టుకోకుండా వీటిని ఇలాగ అనేది చారులాగా పెట్టాం అన్నమాట మేము. సూపర్ ఉంది, అవి అయితే వేసుకొని తినేస్తున్నాను. ఎందుకంటే మొత్తం 2, 3, 4, 5 సార్లు మనం అలా చేసి పారిపోతూ ఉంటే ఉడకబెట్టినది కూడా పారిపోతాయి, మొత్తం అట్లా ఉన్న పోషకాలు మొత్తం విలువలన్నీ పోతాయి, ప్రోటీన్లు కూడా పోతాయి. అందుకని మేము అలా చేయకోకుండా ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు మనకే దొక్క ప్రోటీన్ మొత్తం అని ఇంకా అలాగైతే చేసుకొని తినేస్తున్నాం. నేను చెప్పాక ఆలుగడ్డ కూరని, ఆలుగడ్డ కూర కొన్ని బొబ్బర్లు ఇగోండి కొద్దిగా అన్నము దాంట్లో. మా తమ్ముడికి చిన్న బాక్స్లో ఆలుగడ్డ కూర అయితే పెట్టారన్నమాట. ఇందాక అది క్లిప్ మిస్ అయింది. మేమైతే తినేస్తున్నాను నేను. ఇది 2వ ట్రిప్పు. మా అక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఇవి చేసుకున్న తర్వాత చాలు ఇక నేను వేసుకొని తినేస్తున్నాను. నేను చెప్పాక తిండికి నేను ముందుంటానని. ఇక మా అక్కలు అయితే తమ్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో ఫ్రెండ్స్, ఇది షాప్ కాడికి వెళ్ళినప్పుడు మాట. ఇంకా మా తమ్ముడు అయితే ఇటు పిలిచండి, షాప్ ఎదురుగా లేడు మా తమ్ముడు, షాప్ ఇంకా ముందుకు వెళ్ళింది ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇటు అనుకున్నారు. మా తమ్ముడిని పిలిచి ఫోన్ చేసి ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు. ఇక్కడ మా తమ్ముడికి అయితే లంచ్ బ్యాగ్ ఇచ్చారు. మా చింతలకి అయితే మా తమ్ముడు ఆలు చిప్స్ ప్యాకెట్ అయితే కొనిచ్చాడు అనమాట. అదండి నాకు కొనిచ్చాడు అని చెప్పి అది నన్ను ఎక్కిరియడానికి అది చూపించేదంతా. నేను కొనుక్కున్నానమ్మా, నాకు మామయ్య కొనిచ్చాడు అని చెప్పడానికి అదంతా. నాకు ఒకటి కొనుక్కురావచ్చు కదా ఫ్రెండ్స్, లేదు దానికి ఒక్కదానికే కొనిచ్చాడు. నాకు ఒకటి కొనిస్తే ఎంతో బాగుంది, నేను మిస్ అయిపోయిన ఏం లేదు బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మా అక్కకి మంచినీళ్ళు అడిగితే ఇంకా బాటిల్ అయితే తీసుకొని మా చింతలు అయితే మా అక్కకి అయితే ఇస్తుంది అన్నమాట. ఇంకా మా తమ్ముడు అయితే సరే అక్క నేను వెళ్ళొస్తాను ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి అన్నాడు. ఇంక సరే వెళ్ళి రాపరని చెప్పి నేను చెప్పాక అయితే కనపడతలేదే, నువ్వైతే కనపడుతున్నావు. చల్లి వస్తుంది మరీ ఎక్కువ, బట్టలు తడిసిపోయేటట్టున్నాయి కదా, కూడా తడిసిపోతుందో. అవి కొన్ని బట్టలు అవన్నీ అయ్యి నువ్వేడికి వాళ్ళ తానం చేసేది మొత్తాన్ని బాగా తడుతున్నాయి కదా బుజ్జ. అక్క బట్టలు తీసావా? తీసామంటుంది. తిన్నావా? త్వర దిగాను తాజీ చేస్తున్నావు. బాగా వణుకొస్తుంది కదా, బట్టలు బాడి బాడైంది.
చింతలు ఉత్తరం అన్నము ఏ? సరే నువ్వు అన్నం తినొద్దు ఏం తినొద్దు ఫ్రెండ్స్. ఇగోండి బట్టలు అయితే ఇక్కడ పెట్టామన్నమాట. లోన్ పెడితే ఉక్కుపోయి స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ బయట పెట్టేసాం. ఇంకొన్ని బట్టలు అయితే దండ మీద ఉంచేసాం. అలాగే ఇగోండి రిక్షా మీద వదిలేసాము ఫ్రెండ్స్. ఇగోండి డ్రమ్ నుండి వాటర్ అయితే జారిపోసాం బట్టలు ఉతికేసుకున్నాక. ఇక గిల్ రుద్ది అన్నం పెడతాం అనే సమయానికి ఇంకా వర్షం వచ్చింది. ఇగోండి ఆఫ్ చేసాం. ఇంకా సరే నువ్వు వర్షంలోంచి లే అమ్మడం ఇంకా రమ్మన్నా నేను నడు వచ్చే మన అమ్మతుందిరా. ఫ్రెండ్స్ వర్షం చూడండి మొత్తం ఆ పొయ్యి మొత్తం తడుస్తుంది. పట్ట మొత్తం చినిగిపోయింది అక్కడికి చూడండి వర్షం ఎలా వస్తుందో. మొత్తం వాటర్ ఫ్రెండ్స్. ఇక బట్టలు కూడా తడిచిపోయి సాకారికి కుర్చీ మీద పెట్టినా సరే ఇక చూడండి కుర్చీ మీద కూడా పడుతున్నాయి వాటర్. మొత్తం వాటరే. ఇదిగోండి ఫ్రెండ్స్ బయట అయితే మానస ఇంకా అలాగే మా అక్క నించో ఉన్నారు. తను కూడా నాకు అక్కే. మొత్తం పొయ్యి అంతా తడిసిపోయిందంట. ఇప్పుడు కనీసం అన్నం అయిపోయిన తర్వాత అన్నం వండుకోవడం కూడా వీలు ఉండదు, అలా కురుస్తుంది వర్షం అయితే. మొత్తం పట్టాలు చినిగిపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే. గుమ్మం గడగడ అవునా. ఇదిగోండి మా చింతలు పక్కన అయితే ఇగోండి చూడండి మా చింతలు బట్టలు తడిసిపోయాయి. వర్షం వస్తుంది లోపల, అలా తడిసిన సరే అలాగే కూర్చొని తింటుంది.